ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఉదయం పూట 37వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాము. దాంట్లో అర్జునుడు ఏం లేవనెత్తాడు అంటే, స్వజనులను చంపలేను నేను అని చెప్పాడు. అంటే ఒకవేళ అడుగుతారు కదా, మరి మీకు వాళ్ళు స్వజనులు అయినప్పుడు అందరూ బంధువులు అని మీరు అనుకుంటూ ఉంటే కౌరవులకు కూడా మీరు బంధువులే అవుతారు కదా అని అడుగుతారు కదా అని ఆలోచించి ఈ శ్లోకంలో తను వివరణ ఇస్తూ ఉన్నాడు. అర్జునుడు అక్కడ కృష్ణుడు ఏమీ అడగట్లేదు, ఎవరేమీ అడగట్లేదు, కానీ తనే ఆలోచన పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఎవరు ఏమీ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తనకు తానుగా తన ఆలోచనలు బయట పెడుతూ ఉన్నాడనమాట. అందులో భాగంగా ఇప్పుడు 38వ శ్లోకము. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఏమంటున్నారంటే, ఏమీ లేవట వాళ్ళకు. ఎవరికి? కౌరవ సైనులకు, దుర్యోధనాదులకు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు లోభము చేత మనసు చెడిపోయి ఉన్నవాళ్ళు. వాళ్ళు మరి కులనాశనం వల్ల కులక్షయం అవుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. కులనాశనం అవుతున్నా సరే వాళ్ళకి అవసరం లేదు. మిత్రద్రోహులు వాళ్ళు. మిత్రద్రోహం వల్ల కలిగే పాపం గురించి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకట అంటే, కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఏంటిదో వాళ్ళకు అసలు కనిపించదు. అది పాపమే అనుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? కేవలం రాజ్యం కావాలి. అంత లోభం వాళ్ళు కోరుకునేది. మరి ఇట్లాంటి లోభం కలిగిన వాళ్ళు ఏ పాపాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి గురువుల్ని గుర్తించరు, గౌరవించరు, బంధువుల్ని ప్రేమించరు, మరి మిత్రుల్ని మోసం చేస్తారు. సాక్షాత్తు కృష్ణ భగవానుడే రాయబారిగా వెళ్ళినా కూడా వాళ్ళు బంధించడానికి ప్రయత్నించిండు. అటువంటి మిత్రద్రోహం కదా అది. వీళ్ళందరికీ బంధువే కదా, మిత్రుడే కదా, సంధి చేయడానికే వచ్చిండు కదా, అయినా సరే ద్రోహం చేయడానికి తలపట్టిన వాళ్ళు. అటువంటి వాళ్లకు ధర్మాలు తెలుస్తాయా? పుణ్యపాపాలు, ధర్మాలు విచక్షణ అనేది లేకనే కదా వాళ్ళు అటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అక్కడున్న వాళ్ళు ఎవరు? భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? లోబులా? వాళ్ళు ధనాశ ఉందా? వాళ్లకు రాజ్యకాంక్ష ఉందా? ఏమీ లేని వాళ్ళే. కులక్షయ దోషమని తెలుసు, మిత్రద్రోహం పాతకం అని తెలుసు, వాళ్లకు అన్నీ తెలిసి కూడా ధర్మం పట్ల అశక్తులై ఉన్నారు. రాజుకు కట్టుబడి పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్ఛతో చేయడం లేదు కదా. మరి అటువంటి అశక్తులైన వాళ్ళు వాళ్లకు కట్టుబడి ఆ లోబుల బంధంలో పడి పనిచేస్తూ ఉంటే, అన్నీ తెలిసి లోభము లేని వాళ్ళము, పుణ్యాత్ములము, మాకు ఎటువంటి పాతకాలు కలుగుతాయో తెలుసు, అన్నీ తెలిసి ఉండి అటువంటి భీష్మ ద్రోణుల లాంటి వాళ్లను సంవరించడం ఎంతవరకు సమంజసము? మరి దుర్యోధనాదులను సంవరించడం సరే, వాళ్ళు పాతకులు, కానీ ఇటువంటి వాళ్ళు కూడా యుద్ధంలో వచ్చి నిలిచి ఉన్నారు కదా. వీళ్లను సంవరించడం, మనం యుద్ధం మొదలు పెడితే ముందు వీళ్ళే వస్తారు, వీళ్ళను సంవరించుకొని పోవాలి ముందుకు. కాబట్టి ఇటువంటి వాళ్ళను సంవరించడం అనేది ఎంతవరకు సమంజసమో అని ఇక్కడ, ఓ జనార్దన, ఇది తప్పవుతుంది కదా, మేము ఆ పని చేయలేము. అది ఎంతవరకు విజ్ఞత కలిగినప్పుడు, పుణ్యాత్ములమై ఉండి ధర్మము తెలిసిన వాళ్ళమై ఉండి పాతకమని తెలిసి కూడా ఎట్లు వాళ్ళను చంపడానికి పూనుకుంటాం మేము
అట్లాంటి పని మేము చెయ్యలేము కదా. దోషమని తెలిసి కూడా చేయడం అనేది ఇంకా పెద్ద పాపము. మరి తెలియక చేయడం అన్నది ఇంకా కొంచెం ఇది అనుకున్నా, కానీ మాకు తెలిసి, మేము ధర్మం తెలిసి పాపము తెలిసి అన్నీ తెలిసి ఉన్న వాళ్ళము, లోభం తెలియని వాళ్ళము అసలు పోరుకు దిగడము అంటేనే తప్పు. పోరుకు దిగి మళ్ళీ ఇటువంటి వాళ్ళను సంవరించడం, భీష్మ ద్రోణుల లాంటి వాళ్ళను సంవరించడం అనేది పాపమే అవుతుంది. కాబట్టి మేము స్వజన ప్రియులం కాబట్టి, వాళ్లకు స్వజనులు అంటే ప్రియం లేదు కాబట్టి వాళ్ళు యుద్ధానికి రావచ్చు, కానీ మాకు వాళ్ళు ప్రియులు కాబట్టి మేము వాళ్ళతో యుద్ధం చేయలేము అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడనమాట. మరి ఇంకా ఏం చెప్తాడో రేపటి శ్లోకంలో, మరి 39వ శ్లోకంలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇదండి. మరి దీని ద్వారా మనకేం తెలుస్తుంది? మనము మంచిగా ఉన్నా కూడా ఎదుటోడు మంచిగా లేడు. వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు కూడా మరి ఏమంటాడో కృష్ణుడు వీళ్ళన్నిటికీ సమాధానాలుగా ఒకటి 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 మనం మళ్ళీ తెలుసుకోవాలి. ఇప్పుడు అన్ని ప్రశ్నలే ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొక అధ్యాయానికి పోతే కానీ మనకు వీటికి సరైన సమాధానాలు మనం తెలుసుకోలేమన్నమాట. ఇవన్నీ మన సమస్యలు. ఇటువంటి సమస్యలే కదా మనం రోజు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మొత్తం రాజ్యము కౌరవులు పాండవులు, కానీ మన ఇంట్లో కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాటల యుద్ధాలు ఉంటాయి. నిజంగా యుద్ధరంగంలోకి వెళ్ళాం, కానీ ఫోన్లలో చాటింగ్లలో మాటల యుద్ధాలు ఇవే కదా మనం చేసేది. రోజు యుద్ధం ఏం చేస్తామండి? ఆఫీస్కి వెళ్తే బాస్తోని, అక్కడ కూడా రాజకీయాలే ఉంటాయి. ఇట్లనే వీడితోని వాడు, వాడితోని వీడు, వాడు వీడు ఒక గ్రూపు, మనం ఒక గ్రూపు. వాడి ఎట్లా తప్పించుకోవాలి అని ఒకళ్ళు, పోనీ వాళ్ళ పాపం వాళ్ళదే అని ఒకటి, ఇట్లా నానా రకాలుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ వింటూ ఉంటే మీకు కూడా మీ సిచ్యుయేషన్స్ అరే ఇందులో ఉంది కదా అనిపిస్తుంది అని అంటే మనము చక్కగా ఇన్వాల్వ్ అయ్యి వింటున్నాము అని అర్థం. మనకు రోజు మన జీవితంలో జరిగే సన్నివేశాలలో మనకు ఇటువంటి సన్నివేశం కలిగినప్పుడు మనకి ఇది గుర్తు రావాలన్నమాట. మీకు కూడా గుర్తొస్తుందా? గుర్తొస్తే మీకు ఏ విషయంగా గుర్తొచ్చిందో కామెంట్లో పెట్టడం స్టార్ట్ చేయండి. అయితే మనం మంచిగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా దీన్ని అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాము. మనం కూడా జ్ఞానవంతులం అవుతాము. మరి అప్పుడు జ్ఞానం కలిగినప్పుడు, ఇప్పుడు రోగం ఏదో తెలిస్తే కరెక్ట్ మందు ఇస్తారు, మందు వేసుకుంటాం, తగ్గిపోతుంది. కానీ రోగం ఏదో తెలియనప్పుడు అన్ని మందులు ఏది కనబడితే అది తెచ్చి వేసుకుంటూ ఉంటాం, కానీ అది తగ్గదు. అది తేడా. తెలుసుకోవడం ఎందుకు అంటే జీవితం ఏం ఆగిపోదు. ఇదే ఉద్యోగం చేస్తాము, ఇదే బంధువులు ఉంటారు, కానీ మనం వాళ్ళతో ఉండే విధానంలో మార్పు, యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మనము చక్కగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. అది తేడా. భగవద్గీత అర్థమైనాక, అర్థం కాకముందు. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో తెలవండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.